హాయ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ పవర్ ఆస్పిరెంట్స్. చాలామంది మన టెక్నికల్ స్మార్ట్ నోట్స్ చూసిన తర్వాత నాన్ టెక్నికల్కి కూడా స్మార్ట్ నోట్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, నాన్ టెక్నికల్కి స్మార్ట్ నోట్స్ ఇవ్వడం ఈజీనే, కానీ మీకు మార్క్స్ రావాలంటే స్మార్ట్ నోట్స్తో పాటు మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేయాలి. కానీ అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్లో మేము చూసుకోవడానికి, మాకు రివైజ్ చేసుకోవడానికి షార్ట్గా కావాలని అడిగిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి స్మార్ట్ నోట్స్ రెడీ చేయడం అయింది నాన్ టెక్నికల్కి సంబంధించి. ఓకే, ఇందులో ఏమేమి ఉంటాయి కంటెంట్స్ అంటే అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయినాయి 30 మార్క్స్కి. ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. యాక్చువల్లీ ఇది 80 పేజెస్లో కంప్లీట్ చేసి ఉండొచ్చు, బట్ రీజనింగ్కి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్కువ తీసుకొని సెకండ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇందులో ఇంక్లూడ్ చేయడం వల్ల ఒక 15 పేజెస్ వరకు ఎక్స్ట్రా అయింది. సో ఈ వీడియోలో ఈ టెక్స్ట్లో ఈ స్మార్ట్ నోట్బుక్లో ఏముంటాయంటే బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది ప్రతి టాపిక్కి. అసలు సిలబస్లో మనకి ఏముంది, ఏం చదవాలి అనేది ఒక బ్రీఫ్ ఐడియా ఇది ఇస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన సిలబస్లో బ్రేకప్ చేసుకొని చూసుకుంటే వొకాబులరీ ఉంటుంది. సో వొకాబులరీ అంటే మనం ఎలా చదవాలి, ఫస్ట్ ఈ బెనీ అని ఉంచండి, బిఈఎన్ఈ అంటే అది గుడ్ అని మీనింగ్. సో ఆ వర్డ్ ఏది స్టార్ట్ అయినా కానీ అది గుడ్ అని మీనింగ్. బెనివలెంట్, బెనిఫాక్టర్, బెనిడిక్షన్. ఓకే, సో అలాగా మాల్ అని ఎక్కడున్నా సరే అది బ్యాడ్ అనే మీనింగ్ వస్తుంది. యాంటీ అంటే బిఫోర్ అని, పోస్ట్ అంటే ఆఫ్టర్ అని, ఇలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఓమ్ని అంటే ఆల్ అని, ఇలా ఆ లిస్ట్ తీసుకొని మనం చదివితే వాటిలోంచి కొన్ని ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ గ్రామర్ కోర్ రూల్స్ చూడండి. సో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే సపోజ్ ద టీమ్ అంటే టీమ్ అనగానే, సపోజ్ క్రికెట్ టీం ఉందనుకోండి, ద టీమ్ ఈజ్ విన్నింగ్ అనాలి మనం, ద టీమ్ ఆర్ విన్నింగ్ అనకూడదు. ఎందుకంటే టీమ్ అనేది ఒక గ్రూప్గా కలిపి ఒక సింగులర్ వర్డ్, అది ప్లూరల్ కాదు. సో ద టీమ్ ఆర్ విన్నింగ్ అంటే తప్పు, ద టీమ్ ఈజ్ విన్నింగ్ అనాలి. అలాగే ప్లూరల్ ఎప్పుడు వస్తుంది అంటే ఇండివిజువల్గా మెంబర్స్ గురించి నువ్వు చెప్తున్నప్పుడు, ద టీమ్ ఆర్ ఆర్గ్యూయింగ్ అమాంగ్ దెమ్ సెల్ఫ్. టీమ్ ఆర్ ఆర్గ్యూయింగ్ అంటే ఒకటే టీము, కానీ ఆర్ ఎందుకు వచ్చింది ఇక్కడ, ప్లూరల్ ఎందుకు వచ్చిందంటే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్ పర్సన్స్. సో మోర్ దెన్ వన్ పర్సన్ ఉంటారు కాబట్టి ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు కాబట్టి ఏఆర్ఈ అని వస్తుంది, ఈజ్ రాదు. సో ఇలాంటి బేసిక్ గ్రామర్ రూల్స్ మనకు తెలియాలి. ఓకే, అలాగే సపోజ్ ఆర్టికల్స్ ఉన్నాయి. సపోజ్ ఏ అని ఎప్పుడు వాడతాం మనము, ఏ అనేది ఎప్పుడు వాడతామంటే మన ప్రొనౌన్సియేషన్ కాన్సోనెంట్ అయి ఉండాలి. యూనివర్సిటీ, సపోజ్ మనందరికీ తెలిసింది ఏంటి, ఓవెల్స్ ఉన్న చోట యాన్ వాడతాం, ఏఎన్ వాడతాం అని. ఓవెల్స్ ఉన్న చోట, ఇక్కడ ఓవెల్స్ ఉన్న చోట కాదు, ఇక్కడ యూనివర్సిటీలో యూ ఈజ్ అన్ ఓవెల్, కానీ ఇక్కడ మనం యాన్ ఎందుకు అనట్లేదు, బికాస్ ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్. ప్రొనౌన్సియేషన్ యూనివర్సిటీ అనేది కాన్సోనెంట్ సౌండ్, అందుకని ఏ వస్తుంది. అలాగే ఇక్కడ స్టార్టింగ్ లెటర్ హెచ్ ఉంది, హెచ్ ఈజ్ నాట్ అన్ ఓవెల్ బట్ స్టిల్ ఇట్ హ్యాస్ యాన్, ఎందుకంటే దాని ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఓవెల్ సౌండ్. సో ప్రొనౌన్సియేషన్ ఓవెల్ సౌండ్ ఉంటే యాన్ వస్తుంది, ప్రొనౌన్సియేషన్ కాన్సోనెంట్ సౌండ్ ఉంటే ఏ వస్తుంది. ఇలా కొన్ని రూల్స్ మీకు తెలియాలి. ఇప్పుడు ఇవన్నీ జస్ట్ నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది ఇందులో స్మార్ట్ నోట్స్లో. రెగ్యులర్గా మనం 1000 రూపీస్కి ఇచ్చిన నాన్ టెక్ కోర్సులో ఫుల్ గ్రామర్ ఉంటుంది. అలాగే ఇవి ఒక 200 రూల్స్ వరకు ఉంటాయి అందులో. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయడానికి ఇంగ్లీష్లో ఆ గ్రామర్ రూల్స్ మనం చదువుకోవాలి. ఈ స్మార్ట్ నోట్స్ వచ్చేసి జస్ట్ మనకి ఇంట్రడక్షన్, వాట్ ఈజ్ వాట్, ఏముంటాయి అసలు సిలబస్లో ఏముంటాయి, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం తెలుసుకోవాలనేది బేసిక్ ఐడియా ఇస్తుంది అనమాట ఈ స్మార్ట్. సో ఇంకా సెంటెన్స్ కరెక్షన్ స్ట్రక్చర్ ఉంటుంది, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఉంటాయి. అబెండెంట్ అంటే ఏంటి, ప్లెంటీ, చాలా ఎక్కువ అని చెప్పేసి. యాంటోనిమ్స్ స్కార్స్. ఇలాగా కొన్ని రెగ్యులర్గా వచ్చేవి, టాప్ 100 ఆర్ 200 మనం చదువుకోగలిగితే వాటిలో నుంచి ఎగ్జామ్స్లో వస్తాయి. బై మిస్టేక్ రాకపోయినా కానీ మనకు ఆల్రెడీ ఒక 100 వరకు చదువున్నాం కాబట్టి ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసి మనం పెట్టేయచ్చు అనమాట. ఓకే, క్యాండిడ్ అంటే ఫ్రాంక్ అని, యాంటోనిమ్ అంటే ఇవేజివ్. ఓకే, అలాగా మనం కొన్ని చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ లిస్ట్లో నేను 1 పేజ్లోనే ఇచ్చాను సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. మన రెగ్యులర్ కోర్స్ వచ్చేసరికి ఎక్కువ ఇచ్చాను. సో అవి చదువుకుంటే మనకి ఎగ్జామ్లో సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ యూసేజ్ ఆర్ కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్. నెక్స్ట్ స్పాట్ ది ఎర్రర్ అని ఉంటుంది. సో మనకు కామన్గా ట్రాప్ చేసే ఏరియాస్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే ఫ్రీక్వెంట్గా మనం వాడే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎలా మనం చేస్తామనేది కొన్ని ఎగ్జాంపుల్స్. ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్, ఇందులో మనం కొన్ని ఇచ్చాము చూడండి. మీకు నేను ఇందులోనే ఇచ్చాను, అంటే మీకు జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి 15 ఇచ్చాను. మన రెగ్యులర్ కోర్స్ వచ్చేసరికి టాప్ 200 ఇడియమ్స్ వరకు ఇచ్చాను. అవి దాటి ఎగ్జామ్లోంచి వేరే ఇడియం వచ్చే ఛాన్సే లేదు. అలాగే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, యాక్టివ్ ప్యాసివ్, ఇలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ కవర్ అయినాయి ఇందులో. నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అయినాయి. ఓకే, నెంబర్ సిస్టమ్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, కాంపిటీషన్ విత్ హోల్ నెంబర్స్ అంటే నెంబర్స్ మీద
నెంబర్స్ ప్యాకెట్ ఆడేస్తారు, ఎందుకంటే మీ సిలబస్ చూస్తే నెంబర్స్ అనే ఉంటుంది, ఇంకేముండదు. అండ్ రియల్ లైఫ్ అథమెటిక్ ప్రాబ్లమ్స్ అన్నాడు, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, ఓకే, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకేంటి, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ మన రెగ్యులర్గా రియల్ లైఫ్లో ఫేస్ చేసేవి క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ టైమ్ అండ్ వర్క్ కానీ. అండ్ హియర్ కమ్స్ కంప్యూటర్ ఆర్గనైజేషన్, CPU, కంప్యూటర్ నాలెడ్జ్. ఓకే, సో కంప్యూటర్ నాలెడ్జ్ నేను ఆల్రెడీ 230 pages బుక్ ఇచ్చాను, అది చాలా బాగుందని చాలామంది చెప్పారు. అండ్ దట్ బుక్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ ఎగ్జామ్. బట్ ఈ స్మార్ట్ నోట్స్ వచ్చేసరికి మళ్ళీ కంప్యూటర్ ఒక 10-15 pages చేయడం జరిగింది. ఓకే, సో అంటే ఎవరికైతే టైం లేదో, మొత్తం చదవడానికి నాకు టైం లేదు అనుకున్న వాళ్ళకి జస్ట్ ఒక ఐడియా ఇవ్వడానికి ఈ బుక్ అనమాట. ఓకే, డీటెయిల్గా ఉన్నాయి, నీట్ డ్రాయింగ్స్ వేసి. సో మన ఈ ఇమేజెస్ చూస్తే మనకి ఈజీగా గుర్తుపడతాం, ఇన్పుట్ డివైసెస్ ఏంటి, అవుట్పుట్ డివైసెస్ ఏంటి. మనకి ఇది బిట్ ఇస్తాడు, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్పుట్ డివైస్ ఆర్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్ అని ఇస్తాడు. ఓకే, ఒకటేమో ఆన్సర్ ఉంటుంది, మిగతా అన్ని రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు పిక్ వన్ ఆఫ్ దెమ్. ఓకే, సో ఈ రకంగా మీరు ఈ స్మార్ట్ నోట్స్ తీసుకుంటే మీకు ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ దెన్ రీజనింగ్ వచ్చేసరికి మనకి వేరియస్ టాపిక్స్ ఉన్నాయి, రీజనింగ్ చాలా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. సో సెమాంటిక్ ఎనాలజీ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ ఉంది పెన్ రైట్ అయితే నైఫ్ ఏమవుతుంది. సో ఇక్కడ ఏంటి లాజిక్ ఏంటి, పెన్ రైట్ అంటే పెన్తో నువ్వేం చేస్తావు, రైట్ చేస్తావు, అంటే ఫంక్షన్, పెన్ యొక్క ఫంక్షన్ అనమాట. సో నైఫ్ యొక్క ఫంక్షన్ ఏంటి, కట్ చేస్తావు, అంతే, అలా పెట్టేయడమే. కౌ అయితే కాఫ్ అంటే యానిమల్, దాని పిల్ల. డాగ్ అయితే ఏమైతే పప్పి అంటాం. డాక్టర్ అయితే హాస్పిటల్, అంటే డాక్టర్ హాస్పిటల్కి వెళ్తారు, టీచర్ ఎక్కడికి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు. సో ఈ రకంగా దిస్ ఈజ్ సెమాంటిక్ ఎనాలజీ. సిమిలర్లీ సింబాలిక్ ఎనాలజీ ఉంటుంది, అలాగే ఫిగరల్ ఎనాలజీ, అలాగే సెమాంటిక్ క్లాసిఫికేషన్ ఉంటుంది, అంటే ఆడ్ మెన్ అవుట్ అనమాట. ఆడ్ వన్ అవుట్ తీసేయాలి. ఇప్పుడు ఇది చూడండి, యాపిల్, మ్యాంగో, పొటాటో, బనానా ఇవన్నీ, వీటిలో ఆడ్ ఏంటి, పొటాటో, మిగతా అన్ని కూడా ఫ్రూట్స్. పొటాటో అనేది ఫ్రూట్ కాదు, యాపిల్, మ్యాంగో, బనానా. అలాగే చూడండి, ఢిల్లీ, ముంబై, పంజాబ్, చెన్నై. ఇక్కడ ఢిల్లీ, ముంబై, చెన్నై అనేవి సిటీస్, పంజాబ్ అనేది స్టేట్. సో ఆడ్ మెన్ ఏంటి ఇందులో, ఆడ్ వన్ అవుట్ ఏంటి, పంజాబ్. అలా సిమిలర్ వి హ్యావ్ నెంబర్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి, పంచ్డ్ హోల్, ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్. అలాగే క్రిటికల్ థింకింగ్లో ఎగ్జాంపుల్స్ చూడండి. ఆర్గ్యుమెంట్, షిఫ్ట్ టు ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ సేల్స్ అని ఉందనుకోండి, అంటే ఏంటి, కస్టమర్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందని అర్థము, అలాగే డిజిటల్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉందని అర్థం. సో దాని నుంచి మనం ఆ ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చు కదా, అజంప్షన్ అనేది చేయొచ్చు కదా. ఈ రకంగా క్వశ్చన్లు ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రెండ్ అప్సెట్ అయ్యాడు ఆఫ్టర్ ఫెయిలింగ్ ఎగ్జామ్, నువ్వేం చేస్తావు, కంఫర్ట్ హిమ్ అండ్ ఆఫర్ టు హెల్ప్ హిమ్ స్టడీ. సో ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి, మీకు ఆప్షన్స్ నుంచి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏది రైట్ అనేది. క్లాస్మేట్ బీయింగ్ బుల్లీడ్, అప్పుడు నువ్వేం చేస్తావు, సపోర్ట్ ద విక్టిమ్ అండ్ ఇన్ఫార్మ్ టీచర్. సో బీ బ్రేవ్ అండ్ ప్రొటెక్ట్ అదర్స్ అనేది ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఎమోషనల్ సోషల్ ఇంటెలిజెన్స్. యూ మేడ్ ఏ మిస్టేక్ అట్ వర్క్, నువ్వు ఒక తప్పు చేసావు, అప్పుడు నువ్వేం చేస్తావు, బెస్ట్ రెస్పాన్స్ ఏంటి, అడ్మిట్ ఇట్ హానెస్ట్లీ అండ్ ట్రై టు ఫిక్స్ ఇట్. ఇది ఆప్షన్ ఉంటుంది, వన్ ఆఫ్ ది ఆప్షన్. సో బీ హానెస్ట్గా ఉండు అండ్ రెస్పాన్సిబుల్గా ఉండు అనేది ఆన్సర్ అనమాట. సిబ్లింగ్ ఈజ్ సాడ్ అబౌట్ లూజింగ్ ఏ కాంపిటీషన్, ఏం చేస్తావు, అప్పుడు నువ్వు వాడిని ఓదారుస్తావు అండ్ ఎంకరేజ్ చేస్తావు, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయరా, నువ్వు ఓడిపోయినా కానీ మళ్ళీ గెలుస్తావు అని చెప్పేసి. సో ఎంకరేజ్ అండ్ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ అదర్స్. సో ఇవన్నీ మీకు జాబ్ చేసేటప్పుడు దీస్ ఆర్ ద స్కిల్స్ యూ రిక్వైర్డ్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్. ఓకే, అందుకని ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఈ న్యూ స్టూడెంట్ సిట్స్ అలోన్ ఎట్ లంచ్, ఏం చేస్తావుడికి, ఇన్వైట్ దెమ్ టు సిట్ అండ్ జాయిన్ ఇన్ యువర్ గ్రూప్. అది. సో బీ ఇంక్లూజివ్ అండ్ ఫ్రెండ్లీ, నీ గ్రూప్లో నువ్వు అందరినీ ఇంక్లూడ్ చేసుకుని టీం వర్క్గా పనిచేయాలి అనేది, ఇలాంటి స్కిల్స్ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దెన్ కమ్స్ జనరల్ అవేర్నెస్, అందరూ భయపడే సబ్జెక్టు. అండ్ అందులో వచ్చేసి ఎవ్రీడే అబ్జర్వేషన్స్ అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్ టు ద సొసైటీ అన్నాడు, అంటే నీ డైలీ లైఫ్లో నువ్వు అబ్జర్వ్ చేసే సైన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. లైక్ నువ్వు రోజు కుక్కర్ ఇంట్లో వాడుతూ ఉంటావు, సో అది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, దాని మీద మినిమం నీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే రిఫ్రిజిరేటర్ కానీ, సన్ గ్లాసెస్ కానీ, ఎల్ఈడి బల్బ్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి నీ డైలీ లైఫ్లో నీ అబ్జర్వేషన్, సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ ఏంటి అనేది. ఓకే, బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, టచ్ స్క్రీన్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్లో నీ సోప్స్ గురించి కానీ, ఓకే, రస్టింగ్ ఎందుకు పడుతుంది, ఇలాంటివన్నీ కూడా మనకు తెలియాలి. బయాలజీకి సంబంధించి వ్యాక్సిన్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంది, అలాగే విటమిన్స్ గురించి, మినరల్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంది, అలాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అడగవచ్చు. సో హౌ డస్ జీపీఎస్ వర్క్, అసలు జీపీఎస్ అంటే ఏంటి, సోలార్ ప్యానల్స్ ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తాయి. ఎన్వైర్న్మెంట్ గురించి వచ్చేసరికి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లేషన్ గురించి. సో ఇవన్నీ కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ ఎవ్రీడే అబ్జర్వేషన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్తో రిలేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎకనామిక్ సెన్స్,
పాలసీ మేకింగ్ ఇవన్నీ కూడా అడుగుతాడనమాట. సో ఇండియా నైబర్స్ గురించి మనకు తెలియాలి, మనకి ఏ బౌండరీస్ ఉన్నాయి, ఏ స్టేట్స్తో బౌండరీస్ ఉన్నాయి, ఎక్కువ బౌండరీ ఏ కంట్రీతో ఉంది, తక్కువ బౌండరీ ఏ కంట్రీతో ఉంది, వాళ్ళకి మనకి ఉన్న బౌండరీ లైన్స్ని ఏమంటారు, అవి ఏ ఇయర్లో వచ్చినాయి. ఓకే, అలాగే హిస్టరీ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ మధ్య వార్స్ కానీ, ఇండియా చైనా వార్ కానీ, ఇలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో మిలిటరీ ఎక్సర్సైజెస్ బిట్వీన్ అవర్ నైబరింగ్ కంట్రీస్ కానీ, అది కూడా చాలా ఇంపార్టెంట్, నేను చాలాసార్లు చెప్పాను. కల్చర్ వచ్చేసరికి మనకి ఇప్పుడు కల్చరల్ రిలేషన్ ఏంటి పక్క దేశాలతో మనకి అంటే, బుద్ధిజం అనేసరికి ఇండియా, నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్ వీటిల్లో బుద్ధిజం ఉంటుంది. హిందూయిజం అనేసరికి ఇండియా, నేపాల్లో ఉంటుంది, ఆ రెండింటిని కనెక్ట్ వస్తుంది. ఓకే, ఇస్లామిక్ అనేసరికి ఏంటి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాగనమాట. సో కల్చరల్ హెరిటేజ్ ఏంటి. ఓకే, జాగ్రఫీ వచ్చేసరికి హిమాలయన్ మన హిమాలయన్స్ కానీ రివర్ సిస్టమ్స్ ఏంటి మనకి హిమాలయస్ నుంచి వచ్చేది. అలాగే వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి బంగ్లాదేశ్తో కానీ, అలాగే రీసెంట్గా పాకిస్తాన్తో ఉంది. ఓకే, ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి, అది సస్పెండ్ చేసాం కాబట్టి దాని గురించి అడిగే ఛాన్స్ ఉంది, అది ఏ ఇయర్లో వచ్చిందని అడగొచ్చు. ఓకే, ఫస్ట్ టైం ఎప్పుడు సస్పెండ్ చేశారని అడగొచ్చు. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జీడిపి కానీ ఇవి బడ్జెట్లో ఉన్న మెయిన్ కీ పాయింట్స్ ఒక సింగిల్ పేజీలో చదువుకుంటే సరిపోతుంది. సో అండ్ దాని కింద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, క్వశ్చన్ ఆన్సర్స్ అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. ఒక 100 క్వశ్చన్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఆల్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ కానీ, జాగ్రఫీ నుంచి కానీ. సో బేస్డ్ ఆన్ అవర్ సిలబస్ అనమాట ఇవన్నీ. ఓకే, సో నా టెక్నికల్ స్మార్ట్ నోట్స్ విడిగా అమ్మినట్టు ఇది నేను ఇవ్వదలుచుకోలేదు సింగిల్గా. ఓకే, బికాజ్ ఇది నీకు ఒక ఐడియా ఇస్తుంది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తుంది. కానీ ఖచ్చితంగా ఇది ఎస్పెషల్లీ జనరల్ అవేర్నెస్ అన్నా కానీ, అంటే జనరల్ అవేర్నెస్ ఎంత చదివినా ఇంకా సబ్జెక్ట్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ కానీ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో ఇక్కడ నేను జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను. మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా 100% స్కోర్ చేయాలనుకుంటే వీటితో మీరు ప్రాక్టీస్ చేయాలంటుంది. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ విత్ సొల్యూషన్స్ నేను నాన్ టెక్ కోర్సులో ఇస్తున్నాను. సో ఎవరైతే నాన్ టెక్నికల్ కోర్స్ తీసుకుంటారో 1000 రూపీస్ పెట్టి వాళ్ళకి మాత్రమే ఈ స్మార్ట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ స్మార్ట్ నోట్స్ కూడా ప్రింటింగ్కి ఇమీడియట్గా ఇవ్వడం జరగదు, బికాజ్ మెనీ పీపుల్ ఆర్ షేరింగ్ మై నోట్స్, మై బుక్స్, స్మార్ట్ బుక్స్ అనేది చాలామంది డబుల్ రేట్కి అమ్మేస్తున్నారు టెలిగ్రామ్లో. మీరు షేర్ చేయడం వల్ల కానీ, అమ్మడం వల్ల కానీ నాకు వచ్చే లాస్ కన్నా కూడా మీరు తెచ్చుకునే లాస్ ఎక్కువ. అది మీకు రియలైజ్ అయిన రోజున మీరు లైఫ్లో ముందుకు ఎదుగుతారు. సో చదువుకుంటారా నాయన అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కన వేరే గ్రూప్లో షేర్ చేసుకుంటూ పలానా కేబీ కాంపిటీషన్స్ బుక్ నా దగ్గర ఉంది కావాలని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్స్లో పెడుతున్నారు వీళ్ళు. సో అన్ని గ్రూప్స్లో నా స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పెట్టారు, వాళ్ళ నేమ్ రివీల్ చేయకూడదు కాబట్టి నేను ఇక్కడ దాన్ని స్ట్రైక్ చేస్తున్నాను. సో పక్కనోడు ఎదుగుతున్నాడు అంటే, పక్కనోడు ₹1 వస్తుంది అంటే మనం కూడా వాడిలాగా ఎలా చేయాలి, మనం కూడా ఎలా ఎదగాలి జీవితం అని చెప్పి అది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. కానీ వాడి మీద కుళ్ళుతో కుతంత్రాలు చేసి వాడిని ఏదో వాళ్ళ లాస్ తెప్పించాలని చెప్పేస్తే నాకు వచ్చే ఇన్కము నాకు జాబ్ ద్వారా నాకు వచ్చే ఇన్కమ్తో పోల్చుకుంటే ఇది నాకు పైసలు కూడా కాదు, చిల్లర. ఓకే, జస్ట్ ఫర్ ప్యాషన్ నేను ఇది చేస్తున్నాను. నాకు పోయేది జస్ట్ పైసలు మాత్రమే, మీకు పోయేది మీ జాబు, అది మీకు తెలియట్లేదు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే నువ్వేం చదువుతున్నావు నీ పక్కన ఉన్నోడికి తెలియకూడదు. బట్ సీరియస్ క్యాండిడేట్స్ ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయరు. ఐ నో దట్. దీన్ని చూసి వాళ్ళు ఫీల్ అవుతుంటారు కూడా, ఈ మెటీరియల్స్ ఇలా షేర్ అవుతూ ఉంటే ఫ్రీగా. అంటే ఒక కంటెంట్ అనేది 10 మందికి రీచ్ అయింది అంటే, 10 మంది షేర్ చేసుకున్నారంటే కాంపిటీషన్ ఇంకా పెరుగుతుంది. దానివల్ల నీకున్న అడ్వాంటేజ్ నువ్వు లాస్ అవుతావు. నీ దగ్గర ఒక బుక్ ఉంది, మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ నీ దగ్గర ఉన్నాయి, అది పక్కన 10 మందికి తెలిసిందంటే దానివల్ల లాస్ నీకే. బికాస్ ఆ బుక్ నీ దగ్గర ఉండడం వల్ల నీకు ఏదైతే అడ్వాంటేజ్ ఉందో ఆ అడ్వాంటేజ్ నువ్వు కోల్పోతావు. ఈ విషయం సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుసు. సిల్లీగా ఉండే వాళ్ళకి, సీరియస్నెస్ లేని యూజ్లెస్ ఫెలోస్కి తెలియదు. అలా వేరే టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ, అలాగే కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ బై భీమాశంకర్ పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్న గ్రూప్స్లో కూడా ఇలాగ నా మెటీరియల్స్ షేర్ చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై మెటీరియల్స్ ఆర్ బీయింగ్ సర్క్యులేటెడ్, బికాస్ కంటెంట్ ఉంటేనే అవి షేర్ అవుతాయి. కంటెంట్ లేని ఎవడు షేర్ చేసుకోడు, దానికి థ్యాంక్స్ చెప్పరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ సాడ్ దట్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ దిస్ మెటీరియల్ ఆర్ లూజింగ్ అడ్వాంటేజ్ హ్యావింగ్ దెమ్. సో ఇప్పుడు మీకు రీజన్ అర్థమై ఉంటుంది నేను ఎందుకైతే ప్రింట్ ఆప్షన్, యాక్చువల్గా నేను అసలు ప్రింట్ ఆప్షన్ ఎవరికి ఇవ్వకూడదని ఫస్ట్ నుంచి అనుకున్నాను. నేను మెటీరియల్ రిలీజ్ చేసిన 10 minutes నుంచి నాకు మెసేజెస్ అండ్ కాల్స్ వచ్చేవి, సార్ నా ఒక్కడికి పర్సనల్గా ఇవ్వండి, ప్రింట్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసి. అలా ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి నేను ప్రింట్ ఆప్షన్ ఇచ్చాను. ప్రింట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా షేర్ చేసుకొని సునకానందం పొందుతున్నారు.
సో నువ్వు 100 రూపాయలకు 500 రూపాయలకు నా బుక్స్ అమ్ముకుంటే నీకు చివరికి ఆ 100 రూపాయలు 500 రూపాయలు నీకు మిగులుతాయి, నీకు జాబ్ రాదు. సో నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయంటారు, నేను చెప్పింది జరుగుతుందని చాలామంది అంటూ ఉంటారు. సో ఆ నమ్మకంతో నేను చెప్తాను, సంకనాగిపోయేవాడు ఇలాంటి పనులు చేస్తాడు. సో అలాంటి లూజర్స్ గురించి కాసేపు పక్కన పెట్టేస్తే, కేబీ కాంపిటీషన్స్ రిలీజ్ చేసిన స్మార్ట్ నోట్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, మీరు అందరికీ తెలుసు. సో వీ ప్రొవైడ్ ఎలక్ట్రికలే కాదు, ఈసీఈ అండ్ మెకానికల్ సివిల్ కూడా అండర్ ప్రిపరేషన్లో ఉన్నాయి. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే కనుక యూ కెన్ పర్చేస్ ది మెటీరియల్. అండ్ ఈ స్మార్ట్ నోట్స్ నాన్ టెక్నికల్కి వచ్చేసరికి మాత్రం ప్రింట్ ఆప్షన్ కొన్ని రోజుల వరకు ఇవ్వను నేను. ఐ విల్ డిసైడ్ వెన్ టు గివ్ ప్రింట్ ఆప్షన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. మీన్వైల్ నా నాన్ టెక్నికల్ మీరు డెమోస్ చూశారు. సో జనరల్ అవేర్నెస్ కానీ, యాప్టిట్యూడ్ కానీ, కంప్యూటర్ కానీ అన్నీ ఏదైనా కానీ మీకు నచ్చితే కనుక, మీకు కంటెంట్ బాగుంది అనుకుంటే కనుక యూ కెన్ టేక్ ది కోర్స్. సో జస్ట్ 20 days ఉంది. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.